హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2025 జనవరి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు డిస్కస్ చేద్దాం. అండ్ 2024కు సంబంధించి జనవరి టు డిసెంబర్ వరకు అన్ని వీడియోలు అప్లోడ్ చేసి మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫర్దర్‌గా ఎగ్జామ్ రాయబోయేటువంటి వాటికి ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ 2025 జనవరికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రో 100వ ప్రయోగం. గుర్తుపెట్టుకోండి, జనవరి నెల నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశాల్లో ఒకవేళ అడిగితే మాత్రము ఇస్రో 100వ ప్రయోగం గురించి 100కు 100% క్వెషన్ పేపర్‌లో ఈ టాపిక్ నుంచి క్వెషన్ ఉంటుంది. డెఫినిట్‌గా నో డౌట్ అబౌట్ ఇట్. చూద్దాం ఇస్రో 100వ ప్రయోగం, ఎందుకంటే ఇదొక కీలకమైన మైలురాయి అని చెప్పొచ్చు ఇండియాకు, అలాగే ఇస్రోకు. ఈ యొక్క ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టిందంటే ఇస్రో 2025 జనవరి 29 డేట్ ఇంపార్టెంట్. డేటు చాలా చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 29న ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. అండ్ మీకు తెలుసు, ఈ యొక్క ప్రయోగాన్ని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క 100వ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది ఇస్రో. ఈ యొక్క రాకెట్ పేరేంటంటే జీఎస్ఎల్‌వి ఎఫ్-15. రాకెట్ పేరు, అలాగే ఏ తేదీన చేపట్టింది అవన్నీ కూడా ఇంపార్టెంటు. ప్రెజెంట్ ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో రెండవ ప్రయోగ వేదికలు మాత్రమే ఉన్నాయన్నమాట. 2 ప్రయోగ కేంద్రాలున్నాయి. 1, 2 రాకెట్స్ అన్నమాట. త్వరలో మూడోది కూడా రాబోతుంది. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. దీన్ని రెండవ ప్రయోగ వేదిక నుండి 100వ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. చూద్దాం ఇక్కడ నెక్స్ట్ పాయింట్. ఈ యొక్క ప్రయోగం ద్వారా దిగ్విజయంగా కక్షలోకి చేరినటువంటి నావిక్ 2 ఈ యొక్క 100వ ప్రయోగంలో ముఖ్యంగా ఏ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళిందంటే నావిక్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని. దాన్ని ఎన్‌విఎస్-02 అని కూడా పిలుస్తారు. ఎన్‌విఎస్-02. ఎన్‌విఎస్-01 గతంలోనే ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఎన్‌విఎస్-02. అయితే ఇప్పటివరకు ఇస్రో 548 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. 548 ఇది కూడా ఇంపార్టెంటే. 100 ప్రయోగాలు చేపడితే అందులో ఎన్ని ఉపగ్రహాలను తీసుకెళ్ళిందంటే నింగిలోకి, ఆకాశంలోకి 548. ఓకే. అండ్ ఇందులో ఈ యొక్క 548 ఉపగ్రహాల్లో మన దేశానికి, స్వదేశీ దేశానికి అంటే మన ఇండియాకు సంబంధించింది 115 ఉపగ్రహాలుంటే మిగతావి 433 విదేశీ ఉపగ్రహాలు. ఈ యొక్క 433 విదేశీ ఉపగ్రహాలు అనేవి ఎన్ని దేశాలకు సంబంధించినవంటే 37 దేశాలకు సంబంధించినవి. 37 దేశాలకు సంబంధించిన 433 ఉపగ్రహాలను ఇస్రో పంపింది. అలాగే స్వదేశీ ఉపగ్రహాలొచ్చేసి 115. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ డేటా. ఇక్కడ జీఎస్ఎల్‌వి ఎఫ్-15 రాకెట్ ప్రయోగం విశేషాలు ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క ప్రయోగం 2025లో ఇస్రో చేపట్టినటువంటి తొలి ప్రయోగం ఇదే. 2025లో ఇస్రో చేపట్టినటువంటి తొలి ప్రయోగం ఇదే. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే జీఎస్ఎల్‌వి ఎఫ్-15 రాకెట్‌లో 2250 కేజీల బరువు గల నావిక్ 2. దీన్ని ఎన్‌విఎస్-02 అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఈ యొక్క ఉపగ్రహం అనేది భూమికి దగ్గరగా ఉన్నటువంటి పెరోజీ, అలాగే భూమికి దూరంగా ఉన్నటువంటి అపోజీ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి, జీటీఓ అని పిలుస్తాం. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క జీటీఓలోకి ప్రవేశపెట్టినటువంటి నావిక్ 2 ఉపగ్రహంలోని ఇంధన సాయంతో మరో 2, 3 రోజుల్లో పెరోజీని పెంచుతూ, అపోజీని తగ్గిస్తూ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జియో ఆర్బిట్‌లోకి పంపిస్తారు. వేల కిలోల బరువుండే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను 35,000 కిలోమీటర్ల ఎత్తులోని. ఈ టాపిక్ అంతా కూడా మీకు అన్నెసెసరీ. ఇక్కడ ఈ యొక్క ఎన్‌విఎస్-02 విశేషాల గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈ యొక్క భారత భూభాగంతో పాటు 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సేవలు అందించేందుకు ఇస్రో స్వదేశీ టెక్నాలజీతో, అంటే ఇండిజినస్ టెక్నాలజీతో ఈ యొక్క నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని పిలుస్తారు. ఓకే. ఈ యొక్క వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నావిక్ అనేటువంటి వ్యవస్థను. ఈ యొక్క నావిక్‌లోకి ఇప్పటివరకు ఫస్ట్ జనరేషన్‌కి చెందినటువంటి
ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో 9 శాటిలైట్‌లను ఇస్రో ప్రయోగించింది. అలాగే సెకండ్ జనరేషన్‌లో భాగంగా 5 ఎన్‌విఎస్ ఉపగ్రహాలను పంపనున్నారు. ఓకే. సో, ఈ యొక్క ఎన్‌విఎస్-01 అనేటువంటి ఉపగ్రహాన్ని ఎప్పుడు చేపట్టిందంటే ఇస్రో 2023 మే 29న ప్రయోగించింది. సో, ఇప్పుడు మనకు ఈ యొక్క ఎన్‌విఎస్-02 ప్రయోగించింది. ఈ యొక్క 100వ ప్రయోగంలో భాగంగా. అండ్ ఎన్‌విఎస్-01 ఉపగ్రహాన్ని ఎప్పుడు పంపించారు అని అడిగే అవకాశం ఉంది కాబట్టి 2023 మే 29 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ ఎన్‌విఎస్-02లో నావిగేషన్ పేలోడ్ అలాగే ఎస్‌సి బ్యాండ్‌లు కూడా ఉంటాయి. భూభాగంతో పాటు సముద్ర తలం పైన నావిగేషన్ సేవలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఎన్‌విఎస్-02 అనేటువంటి ఉపగ్రహం. ఓకే. అండ్ మొబైల్ ఫోన్‌లలో లొకేషన్ ఆధారిత సేవలకు, ఉపగ్రహాలకు కక్షల నిర్ధారణ, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎమర్జెన్సీ, టైమింగ్ సర్వీసు, వాతావరణ సమాచార సేవలను ఈ యొక్క ఎన్‌విఎస్-02 ద్వారా మనకు తెలుస్తాయి. ఓకే. మొట్టమొదటిసారిగా దేశీయంగా తయారు చేసినటువంటి అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే అటామిక్ క్లాక్. అటామిక్ క్లాక్ యొక్క రూబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్‌ను ఇందులో అమర్చడం జరిగింది. రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. ఈ యొక్క ఎన్‌విఎస్-02 ఉపగ్రహం 12 ఏళ్లు పనిచేస్తుంది. సో, 12 ఇయర్స్ అన్నమాట. సో, కొన్ని వెబ్‌సైట్‌లలో మీకు 10 ఇయర్స్ అని చూపిస్తుంది. సో, 10 ఇయర్స్ అని చూపిస్తుంది. తప్పది. సో, మనకు ఈ యొక్క నావిక్ అనేటువంటి దాన్నే 12 ఇయర్స్ 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు సేవలందిస్తుంది. ఓకే. ఇంపార్టెంట్. అండ్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను దీనిలో ఉపయోగించడం జరిగింది. సో, అందుకే ఈ యొక్క సిరీస్ ఉపగ్రహాలను న్యూ జనరేషన్ శాటిలైట్స్ అని కూడా పిలుస్తారు. ఓకే. సో, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ యొక్క ఉపగ్రహ వ్యవస్థ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందనమాట. మనకు నేవీ, అలాగే మనకు వాయుసేన ఉంటుంది కదా! సో, ఇవన్నీ కూడా వాటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాం ఇక్కడ. సో, ఎన్‌విఎస్-02 అనేటువంటి ఉపగ్రహాన్ని ఎవరు తయారు చేశారు అనంటే ఇంపార్టెంట్. ఇది బెంగుళూరుకు చెందినటువంటి యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ రూపొందించింది. సో, ఇస్రో ఆధ్వర్యంలో ఈ యొక్క బెంగుళూరుకు చెందినటువంటి యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఈ యొక్క ఎన్‌విఎస్-02 అనేటువంటి ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. సో, ఇది మీకు 100వ ప్రయోగానికి సంబంధించి డెఫినిట్‌గా ఈ యొక్క 100వ ప్రయోగానికి సంబంధించి క్వెషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇంపార్టెంట్ ఐఐటీ బాంబే గురించి డిస్కస్ చేద్దాం. ఐఐటీ బాంబే గురించి. సో, ఇక్కడ టినిటస్ నిర్ధారణకు చౌకైన సాధనాన్ని తీసుకురావడం జరిగింది. సో, చెవిలో రింగుమనేటువంటి మోతను కలిగించే టినిటస్ అనేటువంటి ఒక వ్యాధి నిర్ధారణ, అలాగే దాని వృద్ధి, తీరుతెన్నుల పరిశీలనకు బాంబేలో ఉన్నటువంటి ఐఐటీ పరిశోధకులు ఒక చౌకైన సాధనాన్ని తీసుకురావడం జరిగింది. సో, ఈ యొక్క సాధనం బాధితుడికి వినిపిస్తున్నటువంటి శబ్ద పౌనపున్యాన్ని నిర్దిష్టంగా గుర్తించడము, అలాగే రుగ్మత తీరుతెన్నులను పరిశీలించడం వంటివి చేయగలదు. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. టెనిటస్ అనేటువంటి నిర్ధారణకు ఇటీవల ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు చౌకైన సాధనాన్ని తీసుకొచ్చారంటే ఐఐటీ బాంబే. ఓకే. ఇంపార్టెంట్. సో, మీకు ఈ యొక్క ఐఐటీలకు సంబంధించి కూడా క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో, చూద్దాం మరొకటి ఐఐటీ బాంబే గురించి. ఈ యొక్క షాక్ సిరంజిని ఇటీవలే అభివృద్ధి చేసినటువంటి ఐఐటీ ఎవరు అని అడుగుతారు. సో, ఎవరంటే ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు. చికిత్సలకు నొప్పి లేనటువంటి సో, మనకేంటంటే సూది లేకుండా ఈ యొక్క సూది రహిత దాన్ని మనము నొప్పి లేకుండా ఈ యొక్క సూదులు ఎక్కిస్తారు కదా! సో, దానికి సంబంధించి ఈ యొక్క షాక్ సిరంజీలను అభివృద్ధి చేసిందనమాట ఈ ఐఐటీ బాంబే వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ ఐఐటీ బాంబే మళ్ళీ కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే ఒక బ్యాక్టీరియాను ఇటీవలే ఏ ఐఐటీ పరిశోధకులు గుర్తించారు అని అడుగుతారు. సో, ఐఐటీ బాంబే వాళ్ళు. సో, మట్టిలో ఉన్నటువంటి విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసే సరికొత్త మేలుదాయక బ్యాక్టీరియాలను ఐఐటీ బాంబే పరిశోధకులు గుర్తించడం జరిగింది. సో, మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను పెంచేందుకు ఈ యొక్క దోహదపడతాయి. ఈ యొక్క బ్యాక్టీరియా అనేవి. సో, సూడోమోనాసు అలాగే బ్యాక్టీరియా సంక్లిష్ట కాలుష్య కారకాలను సులభ హానికరం కాని, విషపూరితం కాని సమ్మేళనాలుగా విడగొడుతున్నాయని ఈ యొక్క ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. సో, వీళ్ళు కాలుష్యపూరిత పర్యావరణాన్ని శుద్ధి చేసేటువంటి సహజ సిద్ధ సాధనాలుగా ఇవి పనిచేస్తాయని కూడా తెలపడం జరిగింది. సో, మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు డైరెక్ట్‌గా కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాలను ఇటీవల ఏ ఐఐటీ పరిశోధకులు గుర్తించారంటే ఐఐటీ బాంబే పరిశోధకులు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఐఐటీ గువాహటి. జనవరి నెలలో ఎక్కువగా మనకు ఐఐటీల గురించి వచ్చింది కాబట్టి మీకు డిస్కస్ చేస్తున్నాను. మేబీ అడుగుతారనేటువంటి ఉద్దేశ్యంతో మాత్రమే.
సో చూద్దాం. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ అనేటువంటి దాన్ని ఇటీవలి ఏ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐఐటీ గువాహటి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూద్దాం. రొమ్ము క్యాన్సర్ కోసము ఇంజెక్ట్ చేసేటువంటి అధునాతన ద్రవరూప హైడ్రోజెల్‌ను ఐఐటీ గువాహటి పరిశోధకులు రూపొందించడం జరిగింది. ఈ యొక్క హైడ్రోజెల్ ద్వారా క్యాన్సర్ నాశక మందులు నేరుగా క్యాన్సర్ కణజాలంలోకి వెళతాయి. ఆరోగ్యవంతమైనటువంటి కణాలకు హాని జరగదనమాట ఇది. సో, ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ టాపిక్ హెచ్ఎంపీవీ వైరస్. సో, మనకు జనవరిలో ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ గురించి వార్తల్లో నిలిచింది బాగా. సో, చూద్దాం హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి దాని యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటంటే హ్యూమన్ మెటా హ్యూమన్ మెటానియో వైరస్. హ్యూమన్ మెటాన్యూమో. సో, వాస్తవానికేంటంటే న్యూమో అనేది మనకు ఎన్‌తో స్టార్ట్ అవుతుంది గదా! సో, పి అనేది ఎందుకొచ్చింది అని అంటారిక్కడ. సో, న్యూమో అంటే ఏంటంటే పీఎన్‌ఈయూఎంఓ. మనకిక్కడ పి అనేది సైలెంట్ వర్డ్. ఓకే. సో, అందుకని హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని పిలుస్తారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ జేయడానికి అలాంటివి కూడా ఆడతారు. అంటే మనకు ఐడియా లేని వాళ్ళు పొరపాటున తప్పు పెట్టే అవకాశం ఉంది. సో, చూద్దాం. ఏమిటి ఈ యొక్క హెచ్ఎంపీవీ అంటే, హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలొచ్చేసి దాదాపు కోవిడ్-19 అలాగే ఫ్లూ, ఇతర శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించి ఉంటుందనమాట. సో, మీకు ఇక్కడికి అర్థమై ఉంటుంది. ఈ యొక్క హెచ్ఎంపీవీ న్యూమో వైరస్ అంటే అర్థం ఏంటంటే శ్వాసకోశకు సంబంధించినది. ఓకే. సో, దీని యొక్క లక్షణాలు సుమారుగా దగ్గు, జ్వరము, ముక్కు కారడము, గొంతు నొప్పి వంటివి కనిపిస్తూ ఉంటాయి. సో, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి వారిలో బ్రాంకైటిస్, న్యూమోనియాకు దారి తీయవచ్చు. శ్వాసకోశం అంటే మనకు న్యూమోనియా అని అర్థము. ఓకే. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 3-6 రోజుల లోపు ఈ యొక్క లక్షణాలనేవి బయటపడతాయి. సో, ఎక్కువగా శ్వాసకోశకు సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూద్దాం కొన్ని పాయింట్స్. వ్యాప్తి ఎలా జరుగుతుందంటే దగ్గు, తుమ్ము వల్ల వెలువడేటువంటి తుంపర్ల ద్వారా వ్యాప్తి అవుతుంది. అలాగే వైరస్ ఉన్నవారితో సన్నిహితంగా మెలగడము. అంటే ఇంచుమించు కోవిడ్-19 లక్షణాలని జెప్పాం గదా! సో, మనకు కోవిడ్-19 టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. డిస్టెన్స్ పాటించడము, ఒకరినొకరు తాకకుండా ఉండడం, జలుబొచ్చిన వాళ్ళకి దూరంగా ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇవి. ఓకే. సో, వైరస్ ప్రాంతాలను తాకకూడదు. అలాగే వాటి యొక్క వ్యాప్తి కూడా వేగంగా జరుగుతుంది. సో, దీనికి ఉన్నటువంటి చికిత్స ఏంటి అనేది చూసుకుంటే ఒకసారి ఇప్పటికి ఈ యొక్క హ్యూమన్ మెటాన్యూమో వైరస్‌కు చికిత్స అనేది ఒక నిర్దిష్టంగా అనేది లేదు. సో, దీనిపై టీకా అభివృద్ధి కూడా చేయలేదు. వైద్య సంరక్షణలోనే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో, దీని యొక్క నివారణ మార్గాలొచ్చేసి చేతులు తరచుగా సబ్బుతో కడగాలి. మనం కోవిడ్-19 టైంలో కూడా అలాగే జేశాం. శుభ్రం లేని చేతులతో ముక్కు, కాళ్ళు తాకకూడదు. సేమ్ వ్యక్తులకు దూరంగా ఉండాలి. అంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మాస్క్ ధరించాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు. సో, ఇవన్నీ కూడా మనకు నివారణ మార్గాలు. ఓకే. నెక్స్ట్ ఇస్రో క్రాప్స్ ప్రయోగం విజయవంతమైంది. సో, కక్షలో మొలకెత్తినటువంటి అలసంద విత్తనాలు. సో, మనకు ఈ యొక్క క్రాప్స్ అనేటువంటి ప్రయోగం సంబంధించి రీసెంట్‌గా 2024 డిసెంబర్‌లో కూడా ఈ యొక్క ఇస్రో ఒక ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. పిఎస్ఎల్‌వి సి-60 ద్వారా. అందులో మనం డిస్కస్ చేశాం. మరొకసారి ఇది వార్తల్లో నిలిచింది కాబట్టి మరొకసారి డిస్కస్ చేద్దాం మీకు. సో, ఇస్రో రోదసిలోకి పంపినటువంటి అలసంద విత్తనాలు, బొబ్బర్లు అని పిలుస్తాం కదా మనము. సో, ఈ యొక్క సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తడం జరిగింది. సో, వీటికి త్వరలో ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొనడం జరిగింది. మనకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఏ విత్తనాలు? ఏ పంటకు చెందినటువంటి విత్తనాలంటే అలసంద విత్తనాలు, బొబ్బర్లు. ఓకే. రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు సంబంధించినటువంటి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ మనం స్పాడెక్స్ అని పిలుస్తాం. లేదా స్పేడెక్స్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క ప్రయోగం ఎప్పుడు చేపట్టిందంటే ఇస్రో 2024 డిసెంబర్ 30న పిఎస్ఎల్‌వి సి-60 ద్వారా పిఎస్ఎల్‌వి సి-60 ద్వారా రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. సో, దీని ద్వారానే మనకి ఈ యొక్క క్రాప్స్ అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క క్రాప్స్ అనేటువంటి భాగంగా అలసంద విత్తనాలను మొలకెత్తించి వాటి ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో, ఇక్కడ చూద్దాం మనకు ఈ యొక్క పిఎస్ఎల్‌వి సి-60 ద్వారా 2 ఉపగ్రహాలను ప్రయోగించారని చెప్పాం గదా! సో, అందులో ఒకటొచ్చేసి చేజర్ అని పిలుస్తాము. రెండోదొచ్చేసి టార్గెట్. చేజర్ అండ్ టార్గెట్ దాన్నే మనం స్పేడెక్స్-01 లేదా స్పేడెక్స్-02 అని కూడా పిలుస్తాం. ఓకే. ఇంపార్టెంట్ జంట ఉపగ్రహాలు. నెక్స్ట్ టాపిక్. సో, రక్షణ వ్యయంలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందయ్యా అంటే మనకు 4వ స్థానంలో నిలిచింది. ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. సో, చూద్దాం. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి మనకు యాస్ యూజువల్‌గా అమెరికా ఉంటుంది. ఈజీగా బ్లైండ్‌గా ఆన్సర్ పెట్టేయొచ్చు. సో, ఫస్ట్ ప్లేస్‌లో అమెరికా ఉంటుంది. 2023లో ఆ దేశము
$916 బిలియన్ వ్యయం చేసింది. ఆ దేశ రక్షణ వ్యయంలో. $916 బిలియన్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంటుంది. $296 బిలియన్. చూసుకోండి, అమెరికా 916 బిలియన్ పెడితే, చైనా వచ్చేసి $296 బిలియన్ పెడుతుందనమాట. సో, చూద్దాం, దాదాపు $700 బిలియన్, సారీ, 500 $600 బిలియన్ ఎక్కువగా పెట్టింది. చైనా కంటే అమెరికా ఎక్కువ. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో మనకు థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి రష్యా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్‌లో వచ్చేసి భారతదేశం ఉంటుంది. భారతదేశం $83.6 బిలియన్. సో, భారతదేశం $83.6 బిలియన్ పెడితే, రస్ చైనా వచ్చేసి $296 బిలియన్ పెట్టింది ఈ యొక్క రక్షణ వ్యయంలో. సో, చూడండి, చాలా ఎక్కువగా పెడుతుందనమాట మనకంటే చైనా. అండ్ నెక్స్ట్, సో, ఐఐటీ గువాహటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ అనేటువంటి ఒక పరీక్షను ఇటీవలే ఏ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు అనంటే, ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు. సో, ఏంటంటే మానవ రక్తంలో కొలెస్ట్రాల్ గాని, ట్రైగ్లిజరైడ్ పరిమాణాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు ఈ యొక్క పరిశోధకులు ఒక నానో టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. సో, ఏ ఐఐటీ పరిశోధకులు అంటే, ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, అణు విద్యుత్ కమిషన్ పునర్వ్యవస్థీకరణ. సో, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అణు విద్యుత్ కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించింది. సో, చూద్దాం వివరాల్లోకెళ్తే, అణు విద్యుత్ విధాన రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించేటువంటి అణు విద్యుత్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పునర్వ్యవస్థీకరించింది. ఈ యొక్క కమిషన్ చైర్‌పర్సన్ లేదా చైర్మన్‌గా ఎవరుంటారంటే, అణు విద్యుత్ శాఖ కార్యదర్శి అయినటువంటి అజిత్ కుమార్ మెహంతి. చైర్మన్‌లో ఇంపార్టెంట్ మనకు. సభ్యులు అంతగా అవసరం లేదు కానీ, చైర్మన్‌లు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంటు. అండ్ ఇక కమిషన్‌లో కొత్త సభ్యులు ఎవరుంటారంటే, టీవీ సోమనాథన్, అలాగే మనోజ్ గోవిల్ ఉంటారు. ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా అజిత్ దోబాల్ ఉంటారు. అలాగే ప్రమోద్ కుమార్ మిశ్రా ఉంటారు. అలాగే విక్రమ్ మిశ్రీ. అలాగే కమిషన్‌లో ఉన్నటువంటి ఇతర సభ్యులు చూసుకుంటే, ఎంఆర్ శ్రీనివాసన్, అలాగే అనిల్ కకోడ్కర్, అలాగే పి. రామారావు, రవి బి. గ్రోవరు, అలాగే కస్తూరి రంగన్, వివేక్ బసీను. సో, ముఖ్యంగా అన్నిటికంటే మనము కమిషన్ చైర్‌పర్సన్ పేరు గుర్తుంచుకోవడం ఇంపార్టెంటు. అజిత్ కుమార్ మెహంతి. ప్రెజెంట్ ఆయన అణు విద్యుత్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, భారతదేశంలో 3 అణు విద్యుత్ కేంద్రాలపై ఆంక్షలను తొలగించడం జరిగింది. ఏ దేశము అనంటే, అమెరికా దేశము. సో, భారతదేశంలో ఇవి చాలా కీలకమైనటువంటి అణు కేంద్రాలనమాట. సో, ఏంటి ఈ యొక్క 3 అణు కేంద్రాలు అంటే, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ అని పిలుస్తాం దాన్ని. బాబా అణు పరిశోధక కేంద్రము, అలాగే ఇందిరాగాంధీ అణు పరిశోధక కేంద్రము, ఇండియన్ రేర్ ఎర్త్‌పై ఈ యొక్క 3 సంస్థలపై ఈ యొక్క అమెరికా రీసెంట్‌గా ఆంక్షలను తొ తొలగించడం జరిగింది. సో, మనకు తెలుసు కదా! భారత్ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. 1950లో ఏర్పడింది. అలాగే ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం 1971లో ఏర్పడితే, దాని యొక్క హెడ్ క్వార్టర్ తమిళనాడులో ఉంటుంది. అలాగే ఈ యొక్క ఐఆర్‌ఈఎల్, ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ వచ్చేసి 1950లో ఏర్పడింది. దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు ముంబైలో ఉంటుంది. నెక్స్ట్, సో, ఇందాకే డిస్కస్ చేశాం కదా! శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో, తిరుపతి జిల్లాలో ఇప్పటికి మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 2 లాంచ్ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇస్రోకి సంబంధించి త్వరలో మూడో లాంచ్ ప్యాడ్ కూడా ఏర్పాటు కానుంది. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. సో, ఎక్కడంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో. అది తిరుపతి జిల్లాలో ఉంటుంది ప్రెజెంటు. సో, జనవరి 16న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. శ్రీహరికోటలో దాదాపు దీనికి 3984.86 కోట్లను కేటాయించడం జరిగింది. సో, దీనిని 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. మనకు బడ్జెట్ ఇంపార్టెంటు. ఎన్నో ప్రయోగ కేంద్రం అనేది కూడా ఇంపార్టెంటు. ఓకే. సో, దీన్ని ముఖ్యంగా దేనికోసం ఉపయోగిస్తారంటే, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్, ఎన్‌జీఎల్‌వి అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క మూడో లాంచ్ ప్యాడ్ వెహికల్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఎన్‌జీఎల్‌వి అనేటువంటి రాకెట్స్ వాటిని పంపడానికి ఉపయోగపడుతుంది. సో, ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నాయి. మీకు తెలిసిన విషయమే. దాన్ని మొదటి లాంచ్ ప్యాడ్ అని పిలుస్తాము. రెండవ దాన్ని రెండవ లాంచ్ ప్యాడ్ అని కూడా పిలుస్తాము. ఓకే. అండ్ సో, ఇవి మీకు 2025 జనవరి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.